రక్షణ పొంది దేవునితో నిబంధన చేసుకున్నప్పుడు సరిగ్గా ఆ ప్రారంభ దినాల్లో సరైన విధానంలో దేవుని సహవాసంతో కలిసి లేరు అనుకోండి, వాడు జ్వరపడతాడు. హల్లెలూయా. వాడు జ్వరపడి ఏం పర్వాలేదు అని చెప్పి ఏం తీసుకొస్తాడంటే పాత జీవితాన్ని అంతటిని కూడా కంటి ముందుకి తీసుకొచ్చి అందంగా కనబడేటట్లు చేస్తాడు. హల్లెలూయా. ఏం పర్వాలేదు, ప్రభు ప్రతి పాపాన్ని క్షమిస్తూనే ఉంటాడు. ఆయన నువ్వెన్ని పాపాలు చేసినా క్షమిస్తా. ఇది ఏంటి అంటే వాడు మన హృదయంలో చేసే విత్తనము, వాడు చేసే ఒక బీజము, అంటే దేవునికి వారికి సంబంధాన్ని తెంచే ఒక బీజం. అది ఇప్పుడు దేవునితో నడుస్తావు, ఇప్పుడు దేవుని సముఖంలోకి వస్తున్నావు, దేవుని సన్నిధిలో మంచిగా ఎదుగుతూ చక్కగా ఇప్పుడు పిల్లలకి వాక్యం చెప్పామనుకోండి, ఆ వాక్యానుసారంగా వారు జీవించకుండా వారి జీవితంలో ఏదో ఒక ఆశను కల్పిస్తూ వారి హృదయాన్ని త్రిప్పడమే వాడి ప్లాన్. హల్లెలూయా. అంటే ఇది ఏంటి అంటే హృదయాన్ని చెడపడం, హృదయాన్ని పాడు చేయడం, హృదయానికి వ్యాధిని కలగ చేయడము.